హమ్మి హమ్మి అమ్మయ్యా, మేడం మీరు కోరుకున్నట్టుగానే ఈవిడకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేశాను. మరి నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి, అదే మీటింగ్కి వెళ్ళాలి. అంటే నేను చాలా బిజీ కదా, నా రాళ్ళ డాక్టర్ని కదా, అందుకే వెళ్ళొస్తాను మేడం. ఏంటనన్యా, ట్రీట్మెంట్ ఎలా ఉంది? కాలు నరాలతో పాటు మెదడులో నరాలు కూడా ఈ ఒక్క దెబ్బతో సెట్ అయి ఉంటాయి అత్తయ్య గారు. సెట్ అవ్వాలి మరి. అవ్వకపోతే ఇలాంటి ట్రీట్మెంట్లు రోజుకో వ్యక్తితో ఇప్పించాల్సి వస్తుంది. అక్క, మనం వెళ్దామా? పదండి. అమ్మి, వీళ్ళు కావాలనే ట్రీట్మెంట్ పేరుతో నీ మీదున్న కోపం కసి మొత్తం తీర్చేసుకుని ఉండారు. How did they expect the company to grow with someone like that in such a position? Please get in touch with us when the management is ready to speak in English. అత్తయ్య గారు, ఏంటండి ఆఫీస్లో మీకేదో ఘోర పరాభవం జరిగిందంట. మీకు చదువు రాదని, ఎండీ సీట్లో కూర్చోటానికి కూడా పనికిరారని పాపం 10 మందిలో తల దించుకునేలాగా అవమానపడ్డారంట. అవసరం లేని ఇలాంటి విషయాలు పనిగట్టుకుని తెలుసుకోవడమే నీ పనా? అయ్యో అత్తయ్య గారు, మీరలా నన్ను తప్పు దృష్టితో చూడకండి. మీరు నన్ను ద్వేషించినా దూషించినా నేనిప్పుడు కోరుకునేది నా సొంత అత్తయ్య గారి క్షేమమే, మీ గౌరవం నిలబడాలని. కాకపోతే మీరు ఉమ్మడి కుటుంబం, బంగారు కుటుంబం, అనుబంధాలు, ఆప్యాయతలు అంటూ ఒక్కనొక్క ఎమోషనల్ చట్రంలో ఇరుక్కుపోయారు. అందుమూలంగా మీ కంటికి నేను మీరు మెచ్చిన కోడలిలా కాకుండా కుటుంబాన్ని కూల్చడానికి వచ్చిన తోడేలా కనిపిస్తూ వచ్చాను. ఇప్పుడు ఇంత సీన్ జరిగిన తర్వాతైనా మీరు కళ్ళు తెరవాలి. ఇదంతా ఎవరు కావాలని చేపించారో ఒకసారి ఆలోచించండి. ఏ అనన్య, అవకాశం దొరికింది కదా అని మళ్ళీ నీ చెత్త బుద్ధి చూపించడానికి వచ్చావా? కుటుంబాన్ని ఏదోలా మొక్కలు చేయాలనే నీ సంకల్పం నాకు తెలిసే. అత్తయ్య గారు, మీరు మళ్ళీ మీ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నేను మిమ్మల్ని
ఈ ఆలోచన ధోరణి నుంచి బయటికి రమ్మని ఇంతకాలం ప్రాధేయపడుతూ వచ్చాను. అది మీకెందుకు అర్థం కావడం లేదు? ఏయ్, ఏంటే నిన్ను అర్థం చేసుకునేది? పిచ్చి వేషాలు కట్టిపెట్టు, లేదంటే పళ్ళు రాలు కొడతాను. అవసరమైతే పళ్ళ సెట్ కొనుక్కుంటాను, కానీ ఈ స్వచ్ఛమైన నా ఇంటెన్షన్ ని మాత్రం మార్చుకోను. మీకు జరిగే అన్యాయం మీ కళ్ళు చూడనంత మాత్రాన అది న్యాయమైపోతుంది అత్తయ్య గారు. ఇవాళ మీటింగ్ లో మీరు అంత అవమానపట్టం వెనకాల ఆనంద అత్తయ్య గారి హస్తం ఉందని